ప్రపంచం మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయల దాకా వెయిట్ చేస్తూ ఉన్న సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. కానీ ఏ మాటకు ఆ మాట 4th సీజన్ ఫినాలే అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ర్యాంపేజ్ ఉంటుంది. అది థియేటర్లో చూడాలని నా ఫీలింగ్ మాట. మేబీ అదేమైనా రిలీజ్ చేస్తే బాగుండు. 5th సీజన్ ఎలా ఉందంటే వావ్, నాకైతే అస్సలు మాటలే లేవు. వాళ్ళు మళ్ళీ కుక్ చేశారు. ఎలా రాస్తాడు అసలు ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ డిజైన్ తోపు అంతే. ఫినాలే అయితే ఘోరంగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. నాకు అర్థమైపోతుంది ఎంత దారుణంగా ఉండబోతుందని. ఈ సీజన్లో మనకి కొన్ని సర్ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట, నెక్స్ట్ లెవెల్. ఫస్ట్లీ ఒక్క పాయింట్ ఏంటంటే లాస్ట్ 30 మినిట్స్ అయితే ర్యాంపేజ్ భయ్యా, క్రేజీ 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 ఉంది. చాలా 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 నచ్చింది, చాలా బాగుంది. సీజన్ 4 మనకి ఎక్కడైతే ఎండ్ అయిందో ఎగ్జాక్ట్గా 18 months తర్వాత మనకి సీజన్ 5 అనేది స్టార్ట్ అవుద్ది అన్నమాట. వెక్నగాడు ఓపెన్ చేసేస్తాడు కదా, ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుస్తుంది. ఇప్పటిదాకా మన బ్యాచ్కి మాత్రమే తెలుసు. మిలిటరీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఒక సెటప్ అనేది తయారు చేస్తారన్నమాట. హాకిన్స్ మొత్తాన్ని కూడా ఒక క్వారంటైన్ జోన్ లాంటిగా తయారు చేస్తారన్నమాట. ఎస్పెషల్లీ డెస్టిన్ అయితే ఎడ్డీ చనిపోయినందుకు చాలా బాధపడుతుంటాడు. దాని నుంచి మనోడు ఇంకా బయటికి రాడమాట. కానీ మిగతా వాళ్ళందరూ ఏంటంటే వెక్నా వస్తాడు, మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా తిరిగి వస్తాడని చెప్పి మన వాళ్ళు అయితే ప్రిపేర్ అవుతుంటారు. అలాగే మన 11 అనేది ట్రైనింగ్ తీసుకుంటుంది. కానీ అందరూ కనెక్టెడ్గా ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే వెక్నాని వాడు కనిపెట్టే కన్నా ముందు వీళ్ళు వెళ్ళి కనిపెట్టి చంపేయాలి అని అనుకుంటారు అనమాట. సో మన వాళ్ళు అయితే ఒక ప్లాన్ చేస్తారు. ఒక ప్లాన్ చేసి వాడిని చంపేద్దాం అని చెప్పి మన వాళ్ళు వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళు అనుకోని విషయాలు కొన్ని జరుగుతాయి. అదే స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతాయి. స్టోరీ ఏం జరిగింది, అసలు ఏమైంది, మనకి నెక్స్ట్ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తారు అన్నమాట. 5th సీజన్లో మనకి ఇంకొక చిన్న పాయింట్ ఓపెన్ చేశారు. వీళ్ళు ఇలా ఓపెన్ చేసుకుంటూ పోతే ఇంకొక 10 ఏళ్ళైనా లాగొచ్చు మాట ఈ స్టోరీని. అంత బాగుంది. అసలు ఎంత క్రియేటివ్గా రాస్తున్నారంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మాట. దీంట్లో మనకి కొన్ని పాయింట్స్ని చూపిస్తారు, వాటికైతే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మైక్ చెల్లి మాట, తనకి ప్రీవియస్ సీజన్స్లో అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలే, ఉందంటే ఉంది అన్నట్టు ఉండే. కానీ నెక్స్ట్ సీజన్స్లో తిన ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా యాక్ట్ చేయబోతుంది. తిన నుంచి స్టోరీ అనేది కొంచెం తిరుగుతుందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందన్నమాట. అంతవరకే చూపించారు. విల్ ద వాయిస్ మనోడికి ఊరికేనే పెట్టలేదన్నమాట పేరు. దీంట్లో మనోడి క్యారెక్టర్కి అయితే ఏడకో వెళ్ళిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అండ్ వెక్నా మన విల్ని ఎందుకు ఎంచుకున్నాడు అన్న స్టోరీ చూపిస్తారు. అదైతే చాలా బాగుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutes అయితే వేరే మాట.